ప్రోమో 1 ప్రోమో 2 గురించి మాట్లాడుకుందాం. సో శనివారం రోజు ఎలిమినేషన్ ఎవరయ్యారనేది కూడా మాట్లాడుకుందాం. ప్రోమో 2 సగం ఆపేసాడు, దాని తర్వాత ఏం జరుగుంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమో 1 గురించి మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రోమో 1 ఆ రోజు జరిగిన ఏదైతే ఆ ఇష్యూ జరిగిందో, మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్యూ జరిగిందో, ఆ రోజే చెప్పాను. సో ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీ పెట్టాను. హీ డిజర్వ్స్ సారీ. ఎందుకు హీ డిజర్వ్స్ సారీ అన్నాడంటే, ఈ ఇష్యూని చాలా నార్మల్గా కూడా హ్యాండిల్ చేయొచ్చు, పెద్ద అవసరం లేని టాపిక్. బట్ ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాలి నాకు సార్ నేను అడిగాను ఆ రోజు. ఈరోజు నాకు సార్ అలా మాట్లాడాల్సి వచ్చిందో, ఇక్కడ తనూజ గారిని ఎంత గట్టిగా తిట్టారు, తనూజ గారిని బూతులు తిట్టారా, తనూజ గారిని తీసుకొని పొడిచారా, ఇది కాదు ఇష్యూ. ఇక్కడ తనూజ గారిని ఎంత గట్టిగా తిట్టడం అనేది కాదు, ఆ పిల్లోడి మీద పడిన మచ్చ ఏదైతే ఉందో ఆ మచ్చని కడగాల, నాకు సార్ కడగాల. ఆ పిల్లోడికి తప్పు లేదు అని చెప్పగలగాల. ఎందుకంటే అదే మెయిన్ ఎజెండా నాది, అదే మెయిన్ మోటివ్ కూడా నాకు సార్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. 2 వారాల క్రితము అదే సిచ్యువేషన్లో అబ్బాయిని పెట్టి, ఆ అబ్బాయిని మోకాళ్ళ దండేసి ఆ అమ్మాయికి సారీ చెప్పించి హౌస్లో నుంచి బయటికి పంపించేయడానికి కూడా చూసిన నాగ్ సారు, చూసిన హోస్ట్, చూసిన బిగ్ బాస్ టీము, మళ్ళీ అదే మచ్చ ఆ అబ్బాయి మీద రిపీట్ అయినప్పుడు అదే తొలగించాల్సిన బాధ్యత ఆ అబ్బాయి తప్పు లేనప్పుడు, మనస వాచ కర్మన ఎక్కడ కూడా ఆ అబ్బాయి ఆలోచనలో కూడా అలాంటి తప్పు లేదు అని తెలుస్తున్నప్పుడు, కనిపిస్తున్నప్పుడు దాన్ని తొలగించాల్సిన బాధ్యత, దాన్ని అది కాదు ఆ అబ్బాయి, అలా కాదు ఆ అబ్బాయి అని చెప్పాల్సిన బాధ్యత హోస్ట్ మీదే ఉంటుంది. సో లాస్ట్ టైం హోస్ట్ ఎలా అయితే అడ్రస్ చేశాడో ఈసారి కూడా హోస్ట్ అలానే అడ్రస్ చేయాలి. అడ్రస్ చేశాడు. నాకు తెలిసి మోస్ట్లీ లాస్ట్ డైలాగ్ కూడా, ప్రోమోలో ఉన్న లాస్ట్ డైలాగ్ కూడా అదే అయి ఉంటుంది. సో ప్రోమోలో ఏమైందో మాట్లాడుకుందాం, చాలా గట్టిగానే మాట్లాడుకుందాం. ఇవాళ డిజాస్టర్ యాజ్ సంచాలక్ అని చెప్పి, సో ఆ అమ్మాయిని కొంచెం ఒక టచ్ ఇచ్చి వదిలేశాడు అనమాట. సో రితుకి నెక్స్ట్ ప్రోమోలో రితుకి గట్టిగానే ఉంది. సో పవన్, నీ మీద తనూజ ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అంటే, భయపడిపోతున్నాడు అబ్బాయి. 2 వారాల క్రితమే జరిగింది, మళ్ళీ సేమ్ అదే ఇష్యూ. పోయినసారి ఆ అమ్మాయిని దోసినందుకే కదా రితుని అంత పెద్ద గొడవ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అదే దొయ్యటం గురించే కదా కాన్సెప్ట్. వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు ఆ పిల్లోడు. రే మళ్ళీయా అని చెప్పి అబ్బాయి ఆలోచిస్తున్నాడు. అంటే లైక్ ఆబ్వియస్లీ సారీ చెప్పడానికి కూడా మళ్ళీ ఉంటాడు అబ్బాయి, రెడీగానే ఉంటాడు. కమాండ్ ఫాలో అయ్యాను సార్, అంతకంటే నేను ఏం చేయలేదు సార్, భయపడుతున్నాడు అబ్బాయి. సార్ ఫోర్స్ పెట్టి దొయ్యలేదా అంటే, సార్ పదండి అని చెప్పి ఇలా అన్నాను సార్, అంతేగాని చాలా నార్మల్గా అన్నాను సార్ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ తనుజ అంటే డెమోన్ హ్యాండ్ చాలా ఫోర్స్ఫుల్గా అనిపించింది సార్. కూర్చుంటా కదా మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి అంటే వెంటనే అన్నాను సార్, అట్లా ఎందుకు అలా చేస్తున్నావు అది ఇది అని. సో తను పట్టుకొని నువ్వే అలా అన్నావు అని చెప్పి, అలా అన్నావు ఏంటి అది ఇది అని చెప్పి తనే ఎక్కువసేపు ల్యాగ్ చేశాడు సార్ అని అంటాడు అనమాట. నువ్వు ల్యాగ్ చేసేవారు అని అడిగినప్పుడు నాకు సార్ కూడా అద్భుతమైన మాట చెప్తాడు. నింద పడింది తన మీద కదా, హీ వోంట్ బి కామ్గా ఎందుకు కూర్చుంటాడు, హీ వాంట్స్ ఇట్ టు బి క్లియర్. ఎందుకు కూర్చుంటాడు, నింద అనే మాట నాకు సార్ ఎప్పుడైతే అన్నాడో, సో ఆల్మోస్ట్ అక్కడే అర్థమైపోయింది ఆ అబ్బాయికి తప్పు లేదని. ఆ అబ్బాయికి అప్పుడే అర్థమైపోయింది. ఆ అబ్బాయి కళ్ళలో ఏడుపు కూడా క్లియర్గా కనిపిస్తుంది. నాకు సార్ ఎప్పుడైతే నింద అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు ఆ అబ్బాయి కళ్ళలో క్లియర్గా కనిపిస్తున్నాయి కన్నీళ్లు. అంటే తప్పు లేదని, మనసు బరువు తేలిక అయి ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు దాకా మనసులో బరువు ఉంటుంది, భారం ఉంటుంది. అదే సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయింది కదా అబ్బాయికి. అలా రిపీట్ అవ్వకుండా ఉంటే, ఇదే ఫస్ట్ టైం అని ఉంటే పెద్ద హడావుడి ఉండేది కాదు, ఆ అబ్బాయి కూడా పెద్ద టెన్షన్ పడాల్సి ఉండేది కాదు. ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్, పర్సన్ మారారు అంతే. పడిన నింద ఒకటే, ఆ రోజు జరిగింది ఒకటే, ఈ రోజు జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి అనుకుని ఆ అమ్మాయి మాట్లాడింది ఒకటే. 2 ఒకటే అయినప్పుడు ఆ అబ్బాయి గట్టిగా మాట్లాడాడు కూడా. అంటే ఆ అబ్బాయి కనీసం నాకు ఇప్పుడు హైలైట్ ఏంది తెలుసా, తనూజకి చాలా మంచి పని జరిగిందండి. సో తనూజకి పాజిటివ్ జరిగిందా, నెగిటివ్ జరిగిందా, తనూజ నెగిటివ్ చేశారు, నెగిటివ్ జరిగిందా అంటే, తనూజకి నెగిటివ్ జరగలేదు. అక్కడ తనూజ చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని ప్రాపర్గా అడ్రస్ చేశారు. ఇక్కడి నుంచి తనూజ చేసిన ఏవైతే చిన్న చితక తప్పులు అన్నీ ఉంటాయో అవన్నీ హోస్ట్ అడ్రస్ చేస్తేనే అమ్మాయి ముందుకు వెళ్తుంది. లేకుంటే అమ్మాయి ముందుకు వెళ్ళడం కష్టం. అమ్మాయి మీద బీభత్సమైన నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఆడియన్స్లో కూడా ఒక రిలాక్సేషన్ ఉంటుంది. నాకు సార్ అడ్రస్ చేశారు, తనూజని అడిగాడు, ఆ అబ్బాయికి సారీ చెప్పించాడు. సో మేబీ సారీ కూడా చెప్పింది, సారీ చెప్పించాడు. దాని తర్వాత అబ్బాయి
సైలెంట్ అయ్యాడంటే అబ్బాయి మీద పడిన నిందని నాకు సార్ తొలగించేశారు. సో వాళ్ళ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటా అంటున్నారు కదా, సో వాళ్ళ మేనేజ్మెంట్ కోటా కాబట్టి కనీసం ఆ ఇష్యూని ఓపెన్ అప్ అంటే డిస్కస్ చేయలేదు, ఇలాంటి మాటలేం మీరు రావు. డిస్కస్ చేశాడు, ఆ ఇష్యూని డిస్కస్ చేయాల్సిన ఇష్యూయే కాబట్టి ఈ వీక్ మొత్తం మీద డిస్కస్ చేశాడు నాకు సార్ అక్కడ. నెక్స్ట్ ఆ క్లిప్ వేసి చూపిస్తారు. ఆ క్లిప్లో క్లియర్గా ఉంటుంది. సో ఆ అమ్మాయి ఆ రోజు ఆ క్లిప్పే ఉంది లేండి, ఆ రోజు కూడా నేను చెప్పాను, అది చాలా నార్మల్గా వేశాడు. బట్ ఆ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటంటే ఆ అమ్మాయిని ఫస్ట్ నుంచి అక్కడ పోక్ చేస్తున్నారు అందరూ, దివ్య వాళ్ళందరూ అమ్మాయిని పోక్ చేస్తున్నారు. సో పోక్ చేసినప్పుడు అమ్మాయి చాలా నార్మల్గానే చేసింది. సో అబ్బాయి వచ్చినప్పుడు నెక్స్ట్ నిఖిల్ వస్తాడు, ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ అది ఇది అని చెప్పి నార్మల్గా అంటారు. దాని తర్వాత ఆ అమ్మాయి కొంచెం సీరియస్ అవుతుంది అనమాట. తను అంటే వాళ్ళు అంటారు అబ్బాయి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయదు, మేము చెప్పిన కమాండ్స్ ఫాలో అయ్యారు, అది ఇది అని ఫాలో అయ్యారని చెప్పినప్పుడు వాళ్ళు ట్రిగ్గర్ చేస్తారు. ఆ అమ్మాయి ట్రిగ్గర్ అయింది, కాకపోతే అక్కడ మధ్యలో ఆ అబ్బాయి మీద ట్రిగ్గర్ అయింది. సో దానికి ఉమెన్ కార్డు తీసుకురావటము, అమ్మాయిని అలా పట్టుకుంటారు అది ఇది అని. సో అక్కడ తప్పు అయిపోయింది అమ్మాయి. నెక్స్ట్ నాకు సార్ నిఖిల్ సార్ నేను వచ్చి జస్ట్ టచ్ చేశాను సార్, మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది పవన్ చాలా పర్సనల్గా తీసుకున్నాడు సార్. పవన్ పర్సనల్గా తీసుకోవడం ఏందయ్యా, ఇది అది ఏ రకంగా మాట్లాడో తెలియదు కానీ ఆ పదం యూజ్ చేశారు. పవన్ మనసుకు తీసుకున్నాడు అని చెప్పాలి. పవన్ పర్సనల్గా అంటే మేబీ తెలుగు రాదేమో, పవన్ పర్సనల్గా తీసుకున్నా అంటే పర్సనల్గా తీసుకోకుండా ఇంకెట్ట ఉంటాడు. పవన్ అమ్మాయి ఏమైనా తిట్టింది ఆ పవన్ పర్సనల్గా తీసుకోవడానికి? అబ్బాయి మీద నిందేసినప్పుడు పర్సనల్గా కాకుండా ఇంకెట్లా తీసుకుంటాడు బరాబర్ పర్సనల్గా తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా. అదనమాట సంగతి. ఇంకొంచెం గట్టిగా చెప్పుకుంటే బాగుండేది. నెక్స్ట్ నువ్వు 1 టైం కాదు 3 టైమ్స్ యూజ్ చేసావు, నేనేం చేయలేదు కదా అంటే ఏమో నువ్వు ఎత్తుకొని తీసుకెళ్తావు కదా అనింది సార్ అమ్మాయి. అంటే లైక్ నువ్వు 1 టైం కాదు కదా 3 టైమ్స్ యూజ్ చేసావు కదా, సో నేనేం చేయలేదని చెప్పినా కానీ నువ్వు ఎత్తుకొని తీసుకెళ్తావేమో అనింది సార్ అని చెప్పినప్పుడు, సార్ మేబీ నేను అలా చెప్పకపోతే నేను అలా చెప్పకపోతుంటే పుష్ చేసేవాడు సార్. ఇది పుష్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ అది పుష్ చేస్తాడు కొంచెం. ఇప్పుడు సినిమాలో మహేష్ బాబు గారిని ఇంత చూసాం కదా, గ్లోబ్ ట్రోటర్, వాడు వచ్చి ఇట్లా దోస్తాడు, మహేష్ బాబు వెళ్ళి మోకాలు దండేస్తాడు. నిజంగానా? సినిమా పరంగా కదా. అలాగే టాస్క్ అదేం టూ మచ్ ఏం కాదు కదా, ఫన్ వేలో పోతుంది టాస్క్, అది దోస్తాడు. టూ మచ్కి ఏం దోయరు కదా, మరీ దెబ్బ తగిలేలాగా దోయరు కదా. సో అలా టూ మచ్గా దోసినప్పుడు నేనేమంటానంటే జరిగిన దాని మీద రియాక్ట్ అవ్వాలి. ఇలా జరగదేమో అని రియాక్ట్ అయితే తప్పు అయిపోతుంది. అది ఎవరైనా తప్పైంది, తనుజ గారు కాదు ఇంకెవరైనా కానీ ఇలా జరగచ్చేమో అని మాట్లాడితే తప్పైంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సంజన గారు కూడా అప్పుడు నిన్న తనుజ గారిని తిట్టారు, దానికి తనుజ గారు హర్ట్ అయ్యారు, తనుజ గారు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఎందుకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు తనుజ గారు అక్కడ? అలా జరగొద్దేమో, ఇలా జరగొచ్చేమో, అలా అనొచ్చేమో అని జరగని దాన్ని కూడా జరిగినట్టు మీరు మాట్లాడుతుంటే అది నాకు నచ్చట్లేదు అని చెప్పి తిరిగి ఆమె కౌంటర్ ఇచ్చిన విధానం ఏదైతే ఉందో అది చాలా మంది సంజన గారి మీద నోరు పారేసుకుంది అంటారు కానీ సంజన గారి మీద నోరు పారేసుకున్నట్టు కాదు. అది సంజన గారికి రిటార్ట్ ఇచ్చింది, కౌంటర్ ఇచ్చింది. ఎందుకు కౌంటర్ ఇచ్చిందంటే సంజన గారు సెకండ్ ప్రోమోలో సెకండ్ క్లిప్లో అది చూపిస్తారు. సంజన గారు మాట్లాడిన మాటలు, నువ్వెవరు చెప్పడానికి నాది స్ట్రాటజీ ఫెయిల్యూర్ స్ట్రాటజీ అని, నువ్వెవరు చెప్పడానికి నా గేమ్ గురించి అని చెప్పి ఋతుని ఎలా అయితే ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు అని చెప్పి అనిందో సంజన గారు ఆమె గురించి, అంటే లైక్ ఆమె గేమ్ గురించి, ఆమె జరిగిపోయిన గేమ్ గురించి, మీరు ఇలా ఆడారు అది ఆట కరెక్ట్ కాదు, మీరు ఇలా ఆడారు ఆ స్ట్రాటజీ కరెక్ట్ కాదు అని జరిగిపోయిన దాని గురించి ఆ అమ్మాయి మాట్లాడితేనే సంజన గారు నువ్వెవరు ఆఫ్టర్ ఆల్ మాట్లాడడానికి నా గురించి నా స్ట్రాటజీ గురించి అన్న సంజన గారు అక్కడ ఇంకా జరగలేదు, రెండో టాస్క్ పెట్టుంటే వేరేలాగా జరుగుండేది, నువ్వు ఓడిపోయేదానివి, నువ్వు గెలవలేకపోయేదానివి, అంతకుముందు ఇమాన్యుల్ వచ్చారు కాబట్టి నువ్వు అలా అయిపోయావు, కానీ నువ్వు లేకుంటే నువ్వు అలా అయిపోయేదానివి అని చెప్పి జరగని దాన్ని జరిగినట్టు ఊహించుకొని అక్కడ కూడా ఒక పర్సన్ని తక్కువ చేసి మాట్లాడటం ఏదైతే ఉందో, సో అక్కడ సంజన గారు తప్పు. ఓకేనా? ఇక్కడ సంజన గారు నా గేమ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు అన్న అప్పుడు సంజన గారు కరెక్ట్ అయితే ఆఫ్టర్ ఆల్ అనే వర్డ్ కాకుండా మిగిలిందంతా, సో అక్కడ కూడా తనుజ గారు కరెక్టే కదా. ఇక్కడ జరిగిన దాని గురించి మీ మీద ఒక మాట మాట్లాడితేనే మీకు కోపం వచ్చినప్పుడు జరగని దాన్ని ఒక విషయాన్ని తీసుకొచ్చి ఆ సంజన గారు ఎలా అయితే మాట్లాడుంటారో అక్కడ కోపం వచ్చింది. సో అక్కడ తప్పు లేదు. బట్ డెమోన్ దగ్గరికి వచ్చేసరికి సేమ్ అంతే, జరగని దాన్ని జరిగినట్టు ఊహించుకొని తనుజ గారు తిట్టడం కూడా అదే తప్పు. ఇప్పుడు సంజన గారిది ఎక్కడైతే అలా తప్పు ఉందో, సో ఇక్కడ తనుజ గారికి సేమ్ అలాగే తప్పు ఉంది అంటున్నాను నేను. ఓకేనా? డెమోన్ విషయంలో జరగలేదు, అది జరుగుద్దేమో అని ఊహించుకొని ముందే ఒక మాట అనటము అనేది చాలా పెద్ద తప్పు అనమాట. సో నాకు సార్ ఇక్కడ అంటాడు అలా ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు
మగ పిల్లలు ఆడపిల్లలు సుకుమారంగా ఉండేవాళ్ళు లేని వాళ్ళు అలా ఇలా ఏమీ ఉండదు. ఓకేనా, క్లిప్ వేస్తారు మళ్ళీ. కెప్టెన్ డ్రెస్లో అమ్మాయి అలా పుష్ చేసింది ఏదైతే ఉంటుందో అది డెమోని. సో అమ్మాయి అక్కడ యాక్చువల్గా బుట్టలో వేద్దామని చెప్పి ఎగిరి 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 అబ్బాయిని పట్టుకుని అట్లా వేసిందో సేమ్ సిచ్యువేషన్. అది యాక్చువల్గా అమ్మాయి ఇంటెన్షనల్గా చేసింది కాదు, అమ్మాయి కావాలని పుష్ చేసింది కాదు, దొయ్యాలని చూసింది కూడా కాదు. ఎగిరి ఆ బుట్టలో వేయాలి అని అనుకుంది. సో లాస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా బయటకు వెళ్ళలేడు కాబట్టి, బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి వేసేద్దాం అని అనుకుంది. బట్ బయటకు వెళ్ళిపోతారు అమ్మాయి మీద పడినప్పుడు. అమ్మాయి దాన్ని పుష్ బయటికి వెళ్ళాడు అంటది. సో అప్పుడు చెప్తాను నాకు సార్, నువ్వు అనుకోకుండా ఎలా టచ్ చేసావో రిఫ్లెక్స్లో తను కూడా ఆ రిఫ్లెక్స్లో అలాగే టచ్ చేశాడు సడన్గా, అంతే తప్పితే ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షనల్. బుద్ధి లేకుండా బుర్ర లేకుండా హౌస్లో ఆడపిల్లని టచ్ చేస్తాడు, ఆ నింద అలా ఉంచలేం కదా అంటాడు. ఆ నిందని అలా ఉంచలేం కదా అంటే ఆల్మోస్ట్ ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. సో చాలా గట్టిగానే మాట్లాడాడు. సో కాబట్టి ఆ అమ్మాయి సారీ చెప్పుండొచ్చు. లాస్ట్లో డైలాగ్ వేస్తుంటే అలా ఉంచలేం కదా అన్నాడు. అలా ఉంచలేం కదా అంటే ఖచ్చితంగా ఉంచలేదు, ఉంచకూడదు కూడా. ఆ అబ్బాయికి అస్సలే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. సీజన్ మొత్తం డ్యామేజ్ జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. సో నాకు సార్ స్టాండ్ తీసుకున్నాడు కనీసం ఆ అబ్బాయి గురించి, తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా అది. సో తీసుకున్నారని నాకు అనిపించింది గట్టిగానే, అదనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రోమో వచ్చరికి సంజన గారిది అండ్ రితు నువ్వు డిజాస్ట్రస్, అసలు ఫెయిల్డ్ సంచాలకు ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే అప్పుడు సంజన గారు మాట్లాడుతుంటారు, సార్ నేను ఆఫ్టర్ ఆల్, నువ్వెవరు ఆఫ్టర్ ఆల్ నాకు ఏమన్నాకి, సార్ నేను ఒక్కసారి అన్నాను సార్ ఆఫ్టర్ ఆల్, నువ్వు అన్ని అమ్మాయి సార్ అన్నిసార్లు అనుకుంది. సేమ్ సిచ్యువేషన్ సేమ్ సారి. అంత ముందు కూడా నువ్వు అన్ని సుమనన్ అంటే ఏదో ఒక మాట, సుమనన్ అన్నిసార్లు రిపీట్ చేశారు సార్ అంటది. దాని తర్వాత రాముది కూడా, రాముని ఒకసారి అంటే అన్నిసార్లు రిపీట్ చేశారు సార్ అంటది. ఇక్కడ కూడా ఒక్కసారి అంటే ఇన్నిసార్లు రిపీట్ చేసింది సార్ అమ్మాయి. సేమ్ స్ట్రాటజీ ఉంటుంది, ఏమది ఒకటే డైలాగ్ ఉంటుంది. అలా కాదు, నువ్వు మాట్లాడే మాట అది మంచి కరెక్టా తప్ప అని నువ్వు పక్కన పెడితే ఆ వర్డ్ యూస్ చేయడం తప్పు అని ఇమాన్యుల్ కూడా అదే అంటాడు. మనం కూడా ఆ రోజు అదాను. దానికి చాలామంది వెనక నుంచి సపోర్ట్లు ఇచ్చుకుంటూ వస్తుంటారు, బట్ దాని గురించి ఫరక్ పడదు, కానీ తప్పది. ఓకేనా, అది తప్పు. సో తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ లేపి సుమన్ సంజన గారి దాంట్లో నీది కరెక్టా, నీ డెసిషన్ కరెక్టా అంటే కరెక్టే సార్. ఏంటి అంతమంది నిన్ను అపోజ్ చేసినా కానీ నువ్వు కరెక్టేనా అంటే అవును సార్ నేను కరెక్టే సార్, నా రూల్స్ ప్రకారం నేను కరెక్టే సార్, ఎండ్ ఆఫ్ ద డే నేనే కదా సార్ డెసిషన్ ఇవ్వాల్సిందని ఆ అబ్బాయి నవ్వుతూ అంటాడు. సో తర్వాత ఆ క్లిప్ చూపిస్తారు, తర్వాత తనుజ గారిని లేపుతారు. సో ఫస్ట్ ఇలా చెప్పారు సార్, తర్వాత అలా చేశారు సార్. సో అది చెప్పి తనుజ గారు చెప్తుంటాడు. ఎండ్ ఆఫ్ ద డే ఆ క్లిప్ తర్వాత ఆ అబ్బాయికి పాజిటివ్గానే పడుతుంది, నువ్వు కరెక్ట్గానే చెప్పావంటాడు. అది చెప్తారు, ఆడియన్స్ అయితే మాట్లాడిపిస్తారు. సో ఆ అబ్బాయికి బీభత్సమైన ఎలివేషన్ అయితే ఇస్తారనమాట. ఇదే జరగబోతుంది నెక్స్ట్ ప్రోమోలో, సెకండ్ ప్రోమోకి తర్వాత అనమాట. ఓకేనా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ నయ్యర్ ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోతాడు నిఖిల్ నయ్యర్. సో దెర్ ఇస్ నో డౌట్ దట్ సాటర్డే ఎపిసోడ్లో నిఖిల్ నయ్యర్ అవుట్ అయిపోతాడు అనమాట. ఇది సంగతి. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది డిప్లొమాటిక్ గా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ కాదు ప్రోమోలో, ఫస్ట్ ప్రోమో. ఓకేనా, వన్ సైడ్ మాత్రమే మాట్లాడగలిగే ప్రోమో, వన్ సైడ్ మాత్రమే మాట్లాడాల్సిన ప్రోమో, ఎందుకంటే అక్కడ తప్పు జరగలేదు కాబట్టి. నో మీన్స్ నో అమ్మాయిలు, ఓకేనా, ఐ అండర్స్టూడ్ దట్. అది సినిమా నేను కూడా చూసాను, ఓకేనా. బట్ అక్కడ నో మీన్స్ నో అనేలాగా ఏం జరగలేదు. ఆ అబ్బాయి ఇంటెన్షనల్ గా, ఇప్పుడు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేవి ఉంటాయి కదా. సో ఆ అబ్బాయి మనం చూసినప్పుడు కూడా మనకు అర్థమైంది, అబ్బాయి బ్యాడ్ గా టచ్ చేశాడా, గుడ్ గా టచ్ చేశాడా, ఆ అబ్బాయి ఇంటెన్షనల్ గా టచ్ చేశాడా ఏంటనేది ఆ టచ్ చేసినప్పుడు ఆ అమ్మాయికి కాదు చూస్తున్న మనకి కూడా తెలుస్తుంది. అంత అమాయకులు ఎవరు ఉండరు. కాబట్టి ఆ అబ్బాయి అక్కడ అంత బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఆ అమ్మాయిని టచ్ చేయడం కానీ, లేకుంటే ఆ అమ్మాయిని ఏదో అవమానించేలాగా చేద్దామని కానీ సో చేయలేదు. జస్ట్ టాస్క్ లో భాగంగా అలా చేశాడు. అది ఆ విషయం అమ్మాయికి కూడా తెలుసు, చాలా నవ్వుతూనే ఉంది. బట్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఒక మాట అంటదో, సో నాకు సార్ ఇంతకు చెప్పిన మాట, లైక్ బుద్ధి బుర్ర లేకుండా హౌస్ లో ఆడపిల్లల్ని టచ్ చేస్తుంటాడు, అలా చేస్తుంటాడు. లేదో నేను అక్కడ అనకపోతే నువ్వు నన్ను తీసుకుని కూర్చోబెట్టాడు ఏమో మీద ఎత్తుకొని. సో ఇదన్నమాట, ఇట్స్ లైక్ ఏ టాస్క్. సో హ్యావ్ టు బి అలాగ ఉండాలి కొంచెం. లేదు అంటే ఒకవేళ అబ్బాయి ఎత్తుకొని చేసిన తర్వాత నాకు అది నచ్చలేదు అని చెప్పే రైట్ కంప్లీట్గా ఉంటుంది. ఆ యాక్షన్ జరిగినప్పుడు నచ్చలేదు అనే రైట్ ఉంటుంది, కానీ యాక్షన్ జరగకముందు అలా చేసేస్తామేమో అని చెప్పి ముందే వార్నింగ్ ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. జరిగినప్పుడు స్టాండ్ తీసుకోవాలా, జరగకముందే వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏమైందంటే అలా జరుగుంటది కదా జరగదు కదా అని ఆ అబ్బాయి చెప్తాడు ఖచ్చితంగా. సో ఆ అబ్బాయి వైపే ఉంటుంది. జరిగినప్పుడు డెఫినెట్లీ స్టాండ్ తీసుకోవాలి, అలా ఎత్తుకున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి, అలా ఎత్తుకున్నప్పుడు తప్పు అని చెప్పాలి. ఇప్పుడు నాకు సార్ అయినా కానీ రితు చౌదరి అలా దోశాడు కాబట్టి తప్పు అని చెప్పాడు.
అంతకుముందు నాగ్ సార్ వాళ్ళిద్దరు గురించి మాట్లాడారు, గట్టిగా మాట్లాడలేదు కదా, అలా దోయటం తప్పు కాబట్టి దోశాడు కాబట్టి దాని గురించి మాట్లాడాడు. ఈవెన్ ఆ అమ్మాయికి పెద్దగా ఇబ్బంది లేకపోయినా కూడా నాగ్ సార్ ఎందుకు మాట్లాడాడంటే అలా చేయడం తప్పు అని మాట్లాడాడు. సో ఇప్పుడు మీరు కనీసం టాస్క్లో మిమ్మల్ని లేపిన తర్వాత మాట్లాడితే బాగుండదేమో అనిపించింది. సో అట్లీస్ట్ హీ డిజర్వ్స్ షుడ్ బి సారీ. సో ఐ థింక్ ఇట్ వాస్ ఫుల్ఫిల్డ్ అనుకుంటాను. సో అది సంగతి. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.